హలో ఫ్రెండ్స్, భానుప్రియ వంటలకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. చూసేద్దామా? కడాయి పెట్టేసుకున్న ఫ్రెండ్స్. నేను సరిపడా ఆయిల్ తీసేసుకున్నా. ఇందులోకి అల్లం పేస్ట్ వేసేస్తున్నా. అల్లం పేస్ట్ వేసేసిన ఫ్రెండ్స్. ఈ విధంగా అల్లం పేస్ట్ ఒక 2 నిమిషాల పాటు నూనెలో వేపేసుకుందాం. ఈ విధంగా మూత వేసుకొని వేపుకున్నా. 2 నిమిషాల పాటు వేగిపోయింది చూద్దాం. అల్లము వేగిపోయింది పూర్తిగా. ఇళ్ళకి ఆనియన్, కొత్తిమీర, పుదీనా కట్ చేసేసిన ఫ్రెండ్స్ వేసేస్తున్నా. ఈ విధంగా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటా చూడండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్, కొత్తిమీర, పుదీనా పూర్తిగా ఆయిల్లో వేగనిద్దాం. ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాం. మూత వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. చూసేద్దాం. 50% అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇందులోకి 1/2 చెంచా పసుపు యాడ్ చేద్దాం. పసుపు వేసేస్తున్నాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా పసుపు వేసుకొని కలుపుకొని ఇందులో క్లీన్ చేసి పెట్టేసుకున్న చికెన్ వేసేస్తాం. చూడండి. ఈ విధంగా చికెన్ వేసుకొని చికెన్ ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్లో పూర్తిగా ఉడకబెట్టుకుందాం. ఒక 5 నిమిషాల పాటు చికెన్ని ఈ విధంగా ఆయిల్లో మొత్తం కంప్లీట్గా కలిసిపెట్టేట్టు కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టేసుకుందాం. ఇలా సరిపడా సాల్ట్ తీసేసుకుంటాను. 1 చెంచా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేద్దాం. పూర్తిగా కలిపేసుకొని ఒక్కసారి మూత వేసుకుందాం ఫ్రెండ్స్. మూత తీసి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ మీదకి వచ్చేసినాయి. చికెన్ 50% ఉడికిపోయింది ఫ్రెండ్స్. వాటర్లో ఆ చికెన్ వాటర్లో ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి. ఈ విధంగా వాటర్ వచ్చేసినాయి పైకి చికెన్. చూడండి. ఇలా సరిపడా కారం తీసేసుకుంటాను. ఒక 3 చెంచాలు. చూడండి ఫ్రెండ్స్. ఒక 3 చెంచాల కారం యాడ్ చేసేస్తున్నాం. చూడండి. కారం కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాల పాటు. చూడండి. ఈ విధంగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత వేసుకుందాం. మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి. పూర్తిగా కంప్లీట్గా చికెన్ ఆయిల్లో ఉడికిపోయింది. ఈ విధంగా ఉడకాలి ఫ్రెండ్స్. చికెన్ మొత్తం మనం ఫ్రై కదా ఫ్రెండ్స్, అందువల్ల నేను ఆయిల్లోనే ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికించుకొని ఇలా సరిపడా గరం మసాలా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి. నేను అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న గరం మసాలా వేసేసిన ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని మూత వేసుకుందాం ఫ్రెండ్స్. పూర్తిగా మసాలా పట్టాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మళ్ళీ మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఫ్రై అయిపోయిందో. చూడండి ఫ్రెండ్స్. ముక్కవి ఉడికిపోయింది పూర్తిగా ముక్క కంప్లీట్ ఉడికిపోయింది. సర్వింగ్ బౌల్ అది సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం నన్ను ఎంకరేజ్ చేసి నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.